బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ఇంత మునుపు చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు చాలా చెప్పాను. అవన్నీ ఇచ్చే బాధ్యత నాది. అదే సమయంలో ఇంకా కొద్దిగా వీళ్ళకి కానీ సహాయం చేయగలిగితే అందులో కూడా వాళ్ళు చేయాల్సింది భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం. నేను కూడా ఒక చిన్న కుటుంబమే, మధ్యతరగతి కుటుంబమే. మా నాన్న కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకుంటూ చదివిచ్చాడు. పైకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయించే పరిస్థితికి వచ్చాం. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అదే మరి వారు కూడా ఒక 20 సంవత్సరాల్లో మంచి పరిశ్రమ పెట్టి బ్రహ్మాండంగా పైకి వచ్చారు. ఈ అవకాశాలు సమాజం వల్ల వచ్చాయి. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇచ్చారనేది కాదు, అది కూడా ఇవ్వాలి, దాంట్లో తప్పు లేదు, ఇవ్వాలి కూడా. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చనిపోయిన తర్వాత మీ ఆస్తులు తీసుకుపోవడానికి పాస్పోర్ట్ లేదు, ఇక్కడే వదిలిపెట్టిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చనిపోయిన తర్వాత ప్రజల్ని మీరు మెచ్చుకొని ఒక మంచి వ్యక్తి చనిపోయాడని గుర్తిస్తే అదే నిజమైన జీవితం, అదే నిజమైన వారసత్వం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ఒక మంచి సమాజం కోసం మనం పనిచేద్దాం. నేను అందుకనే మీరందరూ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటే, ఇటీవల కాలంలో నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోనే అన్ని సేవలు అంతాయి. మీరు కంప్లైంట్ చేయాలనుకున్నా అక్కడే కంప్లైంట్ చేయండి, అది నేరుగా చూస్తా. మీకు అన్యాయం జరిగితే కూడా మీరు చెప్తే అది అన్యాయం అయితే దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తరఫున నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా మీకు అందరికీ? వాడుతున్నారా? ఎంతమంది వాడుతున్నారు? చేలిపైకెత్తండి, దించండి. తెలియదని వాడు చేలిపైకెత్తండి. ఏమయ్యా పెద్దాపురం మున్సిపాలిటీ కమిషనర్ రావయ్యా, నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదంటే నువ్వెక్కడ పని చేస్తున్నావయ్యా? వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్లకు, ఇంకా చాలామందికి. నువ్వు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాలి. డాక్రా సంఘాల్ని, మీ ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉంది, సచివాలయం ఉంది, వాళ్ళందరినీ ర్యాలీలు పెట్టమన్నాం. ఇంకా కలెక్టర్ గారు ఇంకా కాల నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలియాలి, పదే పదే చెప్పాలి. నేను ఎక్కడికి పోయే పని లేకుండా దర్జాగా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా చేసుకోమని కోరుతున్నా. మీరు నేర్చుకోవడం లేదు ఇంకా కూడా. అందుకే మీలో తప్పు కాదు, మా అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పు ఉంది. ఇది నేర్పించడానికి సచివాలయాలున్నాయి, 15,000 సచివాలయాలున్నాయి. మీ ఇండ్లకు వస్తాం, మీకు నేర్పిస్తాం. మీరందరూ కూడా ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మార్గదర్శులు ఒకసారి పైకి రమ్మని వారికి అందరికీ సన్మానం చేస్తున్నాం. వాళ్ళందరినీ పైకి రమ్మని చెప్పి కోరుతున్నాం.